హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారు, అలాగే మరికొద్ది కాలంలో రిటైర్ కాబోతున్న వారు. ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమేనండి. మరి ఆ వివరాలు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ వీడియో. ఎవరికంటే ఆల్రెడీ 2010 జనవరి 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారు, అంటే జనవరి 31, 2010 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన వారు, అలాగే త్వరలో రిటైర్ కాబోతున్నవారు, మరో 6 నెలల్లోనో, సంవత్సరంలోనో, 2 ఏళ్లలోనో, 3 నెలల్లోనో ఈ విధంగా రిటైర్ అయ్యే వారికి కూడా ఇది అత్యంత ఉపయోగకరమైన విషయం అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కమ్యుటేషన్ గురించండి. 2010 తర్వాత రిటైర్ అయిన వారికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై పూర్తి విశ్లేషణ. తెలియకుండానే మీరు నష్టపోతున్నారా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో జనవరి 31, 2010 తర్వాత ప్రభుత్వ సర్వీస్‌లో నుండి పదవీ విరమణ పొందిన, అలాగే భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న ఉద్యోగులు పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో ఒక కీలకమైన, చాలా మంది గమనించని అంశం కారణంగా ఆర్థికంగా గణనీయంగా అయితే నష్టపోతున్నారని అయితే తెలుస్తోంది. సో ప్రభుత్వం మార్చినటువంటి ఒకే ఒక్క నిబంధన పెన్షన్ల జేబులోకి ఎలా చిల్లు పడుతోందో దాని పర్యవసానాలు మరియు పరిష్కార మార్గాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మనము ఇది తెలుసుకోవాలంటే ముందుగా కమ్యుటేషన్ అంటే ఏమిటనేది చూద్దాము. కమ్యుటేషన్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. తెలియని వారి కోసం, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత, అంటే రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే మాక్సిమం 40% వరకు కమ్యుటేషన్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్‌ను వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటునే కమ్యుటేషన్ అంటాము. అంటే ఉద్యోగి తన నెలవారీ పెన్షన్‌లో కొంత మొత్తాన్ని కమ్యూట్ చేస్తాడనమాట. ఆ మొత్తానికి ఒకేసారి నిర్దిష్ట ఫ్యాక్టర్‌తో గుణించి ఏక మొత్తాన్ని, లంప్ సమ్ అమౌంట్‌ని ఉద్యోగి ఖాతాలో చేరుస్తుంది. దీనికి ట్యాక్స్ ఏమీ ఉండదు. ట్యాక్స్ ఫ్రీ. కమ్యుటేషన్ 10 లక్షలు రాని, 20 లక్షలు రాని, 30 లక్షలు రాని అవసరం లేదు. సో దాన్ని మనం కమ్యుటేషన్ కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ అమౌంట్‌కి మాత్రం ఇన్‌కమ్ ట్యాక్స్ పడదు. సో ప్రభుత్వం తీసుకునేది ఏంటంటే ఆ ఏక మొత్తానికి బదులుగా కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని 15 సంవత్సరాల పాటుగా, అంటే 180 నెలల వారీగా పెన్షన్ నుంచి తగ్గించి రికవర్ చేస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఆ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇది దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 2010లో వచ్చిన మార్పే ఈ వివాదానికి మూల కారణమైంది. 2010 వేతన సవరణ పీఆర్సీ సిఫార్సులు అమల్లోకి వచ్చాక, అంటే ఫిబ్రవరి 1, 2010 నుండి ఈ యొక్క పెన్షన్ కమ్యుటేషన్ లెక్కింపు విధానంలో ఒక వివాదాస్పదమైన మార్పు చోటు చేసుకుందనమాట. అంతకుముందు వరకు ఒకేలాగా ఉండేది. మరి ఫిబ్రవరి 1, 2010 తర్వాత ఈ యొక్క మార్పు అయితే రావడం జరిగింది. అదే కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా తగ్గించడం. దీని ప్రభావం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. కేస్ 1లో 2010 జనవరి 31కి ముందు రిటైర్ అయిన వారికి ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. తర్వాత వారికి ఏ విధంగా వస్తుందనేది డిఫరెన్స్ మనం గమనించినట్లయితే మనకు తెలియకుండానే మనకు అమౌంట్ అనేది లాస్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ. ముందుగా పాత ఫ్యాక్టర్ అనేది చూద్దాం. ఒక ఉద్యోగి తన పెన్షన్‌లో రూ. 1 కమ్యూట్ చేసిన దానికి అతనికి లభించే ఏక మొత్తము రూ. 125.52 అన్నమాట. ఇది వయసు ఆధారిత ఫ్యాక్టర్ అన్నమాట. వారి వయసుని బట్టి ఈ యొక్క ఫ్యాక్టర్ నిర్ధారించడం జరుగుతుంది.
10.46 ఇది ఎలా వచ్చిందంటే వారి ఏజ్ ఆధారంగా కమ్యుటేషన్ టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్‌లో ఏ ఏజ్ వారికి ఎంతెంత కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుందనమాట. అయితే ఆహ్, ఈ యొక్క 10.46% కేస్ 1లో మనం తీసుకున్న పెన్షనర్‌కు ఈ ఫ్యాక్టర్ వచ్చింది. ఇందులో మనకు ఇంటూ 12 చేయాలి. సో, ఉదాహరణగా ఒక ఉద్యోగి నెలకు రూ. 1000 కమిట్ చేశారనుకుందాం. అతనికి వచ్చే ఏక మొత్తం అమౌంట్ వచ్చేసి రూ. 1,25,520 అవుతుంది. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రికవరీ చేసేది ఎంత అంటే ఈ రూ. 1,25,500కి బదులుగా ప్రభుత్వం ప్రతి నెల గూడా రూ. 1,000 చొప్పున 15 నెలల పాటు రికవరీ చేస్తుంది. అంటే ఎంత అవుతుందంటే 180 నెలలు. సో, ఇంటూ 1000 చేస్తే 1,80,000 వచ్చింది. అంటే ప్రభుత్వము 1,25,000 ఇచ్చి 1,80,000 రికవరీ చేసింది. ఇది ఓకే. మిగిలిన 45,000 సారీ ఫ్రెండ్స్. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో 55,000 అయితుందది. 55,000 ఆహ్, మనకు ప్రభుత్వం తీసుకుంటుందనమాట. ఇది ఓకే. ఇక కేస్ 2లో చూద్దాం. అదే మరొక పెన్షనరు ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయ్యారనుకుందాం. వారికి కొత్త ఫ్యాక్టర్ అయితే అమల్లోకొచ్చింది. సో, అదే వయస్సు గల వ్యక్తి ఏదైతే 60 సంవత్సరాలు ముందు 60 సంవత్సరాల పెన్షనర్‌కు 10 పాయింట్ సంథింగ్ వచ్చేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ యొక్క కొత్త ఫ్యాక్టర్ సారీ ఫ్రెండ్స్ ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కాదు. ఇది మల్టిప్లైయర్ అంటాము. మల్టిప్లైయర్ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు ఈ 10% తగ్గించి 8.371గా అయితే చేశారు. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ని తగ్గించారు. ఇప్పుడు రూ. 1 కమ్యూట్ చేస్తే రూ. 100 మాత్రమే వస్తోంది. అదే రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి రూ. 1,00,000 మాత్రమే వస్తోంది. రూ. 1,450. అంటే ఇక్కడ రూ. 25,000 నష్టం తక్కువ వస్తోంది. కానీ రికవరీ కాలం సేమ్ అదే ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరుగుతోందంటే సాధారణ గణితం చెప్తున్న నిజం. ప్రభుత్వం కమ్యుటేషన్ కింద ఇచ్చిన ఏక మొత్తం అనేది దాదాపు 20% తగ్గించినప్పటికీ ఆ మొత్తాన్ని రికవరీ చేసే కాలాన్ని మాత్రము తగ్గించలేదు. సో, ఏదైతే ఏక మొత్తం లంప్ సమ్ అమౌంట్ అనుకుందాం. దీన్ని 20% అనేది డిక్రీజ్ చేశారు. అలాంటప్పుడు టైమ్ ఏదైతే ఉంటుందో మంత్స్ తగ్గించాలి. ఇయర్స్, మంత్స్ తగ్గించాలనమాట కట్టే టైంని. కానీ ఆ కాలాన్ని అలాగే ఉంచారు. అంతే రికవరీ చేస్తున్నారు. 20% తక్కువ ఇచ్చి కూడా అంతే రికవరీ చేస్తున్నారు. ఇది అసలు సమస్య. ఇది సహజ న్యాయ సూత్రాలకు, సాధారణ గణితానికి విరుద్ధం. సో, లాజిక్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే మొత్తము తగ్గినప్పుడు రికవరీ చేసే కాలం కూడా తగ్గాలి కదా! దామాషా పద్ధతిలో. సో, పాత పెన్షన్ విధానంలో రూ. 125 ఏక మొత్తానికి బదులు 180 నెలలు అంటే 15 ఏళ్ల పాటు రికవరీ చేసేవారు. మరి కొత్త విధానంలో రూ. 100 ఇచ్చి మళ్ళీ 180 నెలలే రికవరీ ఎందుకు? ఒక సాధారణ నిష్పత్తి లెక్క ప్రకారము రూ. 100 రికవరీ చేయడానికి 144 నెలలు లేదా 12 సంవత్సరాలు మాత్రమే పట్టాలి కదా! ఈ అమౌంట్‌కి. కానీ ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ల పాటు అంటే 180 నెలల పాటు ఎందుకు రికవరీ చేస్తుంది? దీనివల్ల పెన్షనర్లు చివరి 3 సంవత్సరాలు అంటే 12 ఏళ్ల తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు అనవసరంగా కడుతూ ఉన్నారు. నష్టపోతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో రిటైర్మెంట్ కాబోతున్న మరికొంతమందికి పెద్ద హెచ్చరిక. ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు అనేది 62 సంవత్సరాలు. ఈ వయసులో రిటైర్ అయ్యే వారికి వర్తించే కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఇంకా తక్కువగానే ఉంది. ఉదాహరణకు 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వారికి వర్తించే ఫ్యాక్టరు అంచనా ప్రకారంగా 7.982 రూపాయికి వీరికి కేవలం 100 కూడా రాదు. రూ. 95 వస్తుంది. సో, ఈ విధంగా అతడు 100 చేస్తే రూ. 9,578 అనేది ఏక మొత్తం అమౌంట్ లంప్ సమ్ అమౌంట్ అవుతుంది. ప్రభుత్వం రికవరీ చేసేది 18,000 దాదాపు డబల్ ఉంది ఇక్కడ మనకి చూసుకోవచ్చు. దాదాపుగా డబల్ ఉంది. సో, పెన్షనర్ చెల్లిస్తున్న ఆదాయపు మొత్తం వడ్డీ రూపంలో ఆహ్, 88% వడ్డీకి 88% అయితే చెల్లిస్తున్నారు. మరి ఏ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఇంత ఎక్కువ వడ్డీని అయితే తీసుకోవు కదా!
సో, ఇది పెన్షనర్లను నిలువున దోచుకోవడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి? ఏం చేయాలి? అంటే సంఘాల క్రియాశీలక పాత్ర. ఈ యొక్క తీవ్రమైన సమస్యపై పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇది కేవలం వినతి పత్రాలతో ఆగే విషయం గాదు. ప్రభుత్వంతో వివరణాత్మక చర్చలు, న్యాయ పోరాటము సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఉత్తమ మార్గం ప్రభుత్వంతో చర్చలు జరపడమే. సంఘాల నాయకులు ఈ యొక్క గణాంకాలు, లాజిక్‌తో సహా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఈ యొక్క అన్యాయాన్ని వివరించాలి. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ తగ్గించినందున ఈ యొక్క దాని అనుగుణంగా రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధీకరించాలి. అంటే తగ్గించాలి అనే ఏకైక డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి. ఇది వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే అంశం కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి తేవాలి. అలాగే ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి మరియు రిటైర్ అవ్వబోతున్న ప్రెజెంట్ సర్వీస్ ఉద్యోగులకు పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో ఈ తీవ్రమైన అప్రమత్తత అయితే ఉండాలి. వారికి అవసరం ఉంటేనే కమ్యూట్ చేసుకోవాలి. లేకపోతే లేదు. ప్రభుత్వం ఈ యొక్క మార్చిన ఒకే ఒక్క నిబంధన వల్ల వారు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో తెలుసుకోవాలి. మరి పెన్షనర్ సంఘాల యొక్క అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణమే చర్చలు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలాగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోరాటంలో విజయం సాధిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇంత జరుగుతూ ఉంటే మరి 2010 తర్వాత 2010 ఫిబ్రవరి 1 నుంచి ఏం జేస్తున్నారు? 16 సంవత్సరాల గడువు ముగిసిపోయింది గదా! మరి ఇన్ని రోజులు లేనిది ఈ పొద్దు ఏంటిది? అని గూడా అడిగేవారు ఉంటారు. అడగక మానరు. సో, అప్పటినుంచి ప్రభుత్వం ఇది కొంతమందికి పెద్దగా అవగాహన లేక అలాగే వెళ్ళిపోయింది అన్నమాట. మొదటిది పెద్దగా అవగాహన లేక ఇంతకాలం నడిచింది. కానీ దీన్ని చాలా కాలం కిందటే గమనించి ఆహ్, ఈ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి గూడా తీసుకొచ్చారు. కోర్టులకు వెళ్ళిన వారు ఉన్నారు. కోర్టు తీర్పు ద్వారా ఈ రికవరీ ఆపి మళ్ళీ మొదలైంది కూడా. సో, ప్రభుత్వం కోర్టుకిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ యొక్క మోర్టాలిటీ రిస్క్ మోర్టాలిటీ రిస్క్ అనే ఒక పదం వాడింది. సో, దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఈ విధంగా అయితే ఇది ఇప్పటికీ సాగుతూనే ఉంది. దీన్ని మనము న్యాయస్థానాల దగ్గరైతే హ్మ్. ని దీనికి సానుకూలంగా తీర్పొచ్చే అవకాశం ఇప్పట్లో లేదు కాబట్టి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, ప్రభుత్వం ద్వారానే జీవో రూపంలో మనము సాధించుకోగలిగితేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చట్టబద్ధంగా పోయి సుప్రీంకోర్టులో కేసేసినా సరే, అవి జోక్యం చేసుకోవన్నమాట. కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవటం లేదు. సో, ఇది ఇప్పటివరకు జరిగినటువంటి విషయము. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.